హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే కట్ వర్క్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసి చూపిస్తానండి. ముందు వీడియోలో అయితే కటింగ్ ఎలా చేసుకోవాలి, ఏ సైజుకైనా కూడా మనం వర్క్ బ్లౌజ్ అనేది నెక్ ఎలా సెట్ చేసుకోవాలి అయితే చూపించాను. సో ఇప్పుడైతే ఈ వర్క్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. సో నాకు ఇక్కడ హ్యాండ్స్కి అయితే 2 సైడ్స్ జాయింటింగ్ అనేది పడుతుంది. సో నేను కటింగ్ అప్పుడు మనకి బ్లౌజ్ హ్యాండ్ లెంత్ ఎంత ఉందో అంతవరకే కటింగ్ అయితే చేశాను. సో ఇప్పుడైతే మనము జాయింటింగ్ అనేది వేసుకోవాలి కాబట్టి ఇలా మిడిల్లోకి అయితే కట్ చేసుకున్నాను. మిడిల్లోకి అంటే మనకి కింద ఉండే హ్యాండ్ బార్డర్ అనేది ఉంది కదండి, ఆ బార్డరు కరెక్ట్గా సెట్ చేసుకొని అయితే హ్యాండ్ అయితే కట్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ జాయింట్స్ అయితే వేసేసుకున్నానండి. ఇలా మనకి కింద హ్యాండ్కి బార్డర్ అనేది ఉంది కదా, దాన్ని కరెక్ట్గా సెట్ చేసుకొని మిడిల్ మార్కింగ్ అయితే చేసుకోవాలి మనము ఇలా మెయిన్ పీస్కి కూడా. ఇలా మిడిల్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ని కూడా ఇక్కడ మిడిల్ మార్కింగ్ ఎలా ఉందో మనము లైనింగ్కి కూడా షోల్డర్ పైన మిడిల్ మార్కింగ్ చేసుకుంటాం కదండి. సో అక్కడైతే ఇలా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే మనకి లైనింగ్ అనేది జాయింటింగ్ అనేది ఉంటుంది కదా, ఆ జాయింటింగ్ అనేది పైకి పెట్టుకోవాలి. మనకి కుట్టు కనబడకుండా అనేది ఉంటుంది కదా, అది లోపటి వైపుకి ఉంచుకోవాలి. అంటే ఒరిజినల్ సేమ్ డైరెక్షన్లో ఉంచుకోవాలండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత బ్లౌజ్కి అయితే ఇలా పిన్స్ అయితే పెట్టుకుందామండి. ఎందుకు అంటే ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి మనకి కింద కట్ వర్క్ చేసేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా పిన్స్ పెట్టుకుంటే కొంచెం బాగా నీట్గా ఉంటుంది. పిన్స్ లేకుంటే కొంచెం క్లాత్ గుడ్లాగా అయిపోతుంది. అందుకే పిన్స్ అనేవి పెట్టుకోవాలి. పిన్స్ పెట్టుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా అయితే ఒక కుట్టు అయితే వేసుకుందామండి. ఫస్ట్ ఇలా స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకున్న తర్వాత మనకి డిజైన్ వచ్చేసి కట్ వర్క్ వచ్చింది కదా, సో ఈ పిన్స్ అలాగే ఉంచేసి మనకి ఆ డిజైన్ అనేది ఎలా ఉందో నాకైతే ఇక్కడ పైకి వీడియోలో కనబడట్లేదు కానీ నాకైతే ఇక్కడ కనబడుతుంది కదండి. సో నేను వీడియో డిజైన్ ఎలా ఉందో అలా అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. మనకి కింద స్ట్రైట్గా ఒక కుట్టు అయితే వేసుకున్నాము. అలాగే పైన పిన్స్ అనేవి పెట్టుకున్నాం కదా, సో క్లాత్ అయితే అంత ప్రాబ్లం ఏముండదు, కదలకుండానే ఉంటుంది. సో మనకి సూదిని కొంచెం అటు ఇటు అనుకుంటూ అయితే ఇలా నేను చూడండి, నేను అరిచేయి మొత్తం క్లాత్ పైన పెట్టేసి చేతితోనే క్లాత్ అయితే తిప్పేస్తున్నాను. సో మీరు కూడా అలాగైతే ట్రై చేయండి. మళ్ళీ ఇక్కడ డిజైన్ అయితే మనం ఎలా స్టిచ్చింగ్ చేసుకున్నామో మనకి ఇక్కడ కట్ వర్క్ వచ్చేట్టు అయితే క్లాత్ని కొంచెం ఒక 1/4 ఇంచ్ కంటే ఎక్కువగా ఉంచుకోవాలండి క్లాత్. లేదు అంటే మళ్ళీ చిన్నగా టక్స్ పెట్టినప్పుడు క్లాత్ కొంచెం కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత ఈ పిన్స్ అన్ని తీసేసి ఇలా క్లాత్ని అయితే రివర్స్ చేసుకొని చూడండి, ఇలా వేలితో అయితే మనము డిజైన్ని ఇట్లా కొంచెం లాగినట్టు అయితే కరెక్ట్గా సెట్ చేసుకోవాలండి. మనము కుట్టు అనేది డిజైన్ అనేది ఎలా ఉందో మనం కుట్టు అనేది అలాగే వేసుకుంటాం కదా. సో ఇలా కరెక్ట్గా లైనింగ్ని కిందికి లాగుతూ మనం సెట్ చేసుకుంటే మనకి డిజైన్ ఎలా స్టిచ్చింగ్ చేసుకున్నామో అలా వస్తుంది. ఎక్కడైనా మిస్ అవుతే మాత్రము ఏదైనా చిన్న పుల్లతో కానీ మన ఫింగర్ గోరుతో కానీ ఇలా కరెక్ట్గా ప్రెస్ చేస్తే మనకి లైనింగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా లైనింగ్ అనేది ఏమీ కనబడకుండా లైనింగ్ అనేది కిందికి సెట్ చేసుకొని పైనుండి ఇంకొక కుట్టు అయితే వేసుకుంటే మళ్ళీ మనకి లైనింగ్ అనేది బయటికి రాకుండా నీట్గా ఉంటుంది. సో మీరు కూడా టెన్షన్ పడకుండా అయితే ఎలాంటి వర్క్ బ్లౌజ్ వచ్చినా కూడా చాలా ఈజీగా అయితే కుట్టుకోవచ్చు. సో ఫస్టే నెక్ ఎందుకు చూపించలేదు అంటే మనకి ఇక్కడ హ్యాండ్ దగ్గర కొంచెం స్టిచ్చింగ్ చేసేవరకు నెక్ వరకు వచ్చేసరికి పర్ఫెక్ట్గా ఉంటుంది కదండి. సో ఇలా అన్నీ చిన్నవి అన్నీ ఫస్ట్ స్టిచ్చింగ్ చేసి జాయింట్స్ అన్నీ చేసి పెట్టుకుంటే మనకి బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి ఈజీగా బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు. సో ముందు ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటే ఫైనల్లీ మనకి వర్క్ కూడా నీట్గా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. సో అందుకే నేను హ్యాండ్స్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయితే చేశాను. సో మీరు కూడా ఇలా చూడండి, నేను సూదిని ఒక్కసారి ఆ మూల దగ్గరికి వచ్చేసరికి కిందికే ఉంచేసి
మళ్ళీ క్లాత్ని అయితే తిప్పేసుకొని మళ్ళీ అయితే స్టిచ్చింగ్ అయితే వేసాను. సో ఇక్కడ మనకి షేప్ అనేది నీట్గా వచ్చేసిందండి. దీనికి క్యాన్వాస్తో పని లేకుండా కూడా మనకి చెయ్యి అటు ఇటు తిరగడం వస్తే చాలండి. క్యాన్వాస్తో పని ఏమీ లేకుండా ఈజీగా మనము బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు. సో ఇలా లైనింగ్ని అయితే కరెక్ట్గా సెట్ చేసుకుంటూ మనము లైనింగ్ అండ్ మెయిన్ పీస్ అయితే జాయింటింగ్ అయితే చేసేసుకుందాము. సో మధ్యలో స్టోన్స్ కానీ పూసలు కానీ ఏమైనా ఉంటే మాత్రము కొంచెం జాగ్రత్తగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో ఇలాగే సెకండ్ హ్యాండ్ కూడా చూసారు కదండి, పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. అలాగే సెకండ్ హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ చేసేసుకుందాము. సో ఇక్కడ 2 హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి. నేను ఇప్పుడే లోతు అయితే తీసేసుకుంటున్నాను. సో 2 వజనల్స్ సేమ్ డైరెక్షన్లో పెట్టుకోవాలి. షోల్డర్ పైన మిడిల్ మార్కింగ్ అనేది ఉంది కదండి, అది కరెక్ట్గా సెట్ చేసుకొని అయితే ఇలా లోతు అయితే తీసేసుకోవాలి. సో లోతు అనేది కటింగ్ చేసుకున్న తర్వాత చిన్న మార్కింగ్ అయితే పెట్టుకున్నాను మార్కర్తోని. సో హ్యాండ్స్ వర్క్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేసుకుందాము. సో ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి వన్ సైడ్ అయితే డిజైన్ ఉంటుంది, వన్ సైడ్ అయితే ప్లెయిన్గా ఉంటుంది కదండి. అలాగే నాకైతే ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి అయితే చిన్న జాయింట్స్ అయితే పడతాయి. సో నేను జాయింట్ అయితే వేసేసుకుంటానండి. ఇలా మనకి రైట్ సైడ్ వచ్చే పార్ట్కి లెఫ్ట్ సైడ్ వచ్చే పార్ట్ అయితే కరెక్ట్గా చూసుకొని జాయింటింగ్ అనేది చేసుకోవాలి. సో మనం ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే అయితే క్లాత్ వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ మనమే క్లాత్ తెచ్చుకొని అంతా చేసే బదులు మనం ఇలా జాయింట్స్ వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే వేసుకోవాలి. చూడండి, ఇక్కడ వర్క్ కంటే ఒక 1/2 ఇంచ్ వరకు బయటికి నేను లైనింగ్ ఉంచానండి. వర్క్ అనేది లోపలికి ఉంది, లైనింగ్ అనేది బయటికి ఉంది. వర్క్కు అండ్ లైనింగ్కు అయితే 1/2 ఇంచ్ డిస్టెన్స్ అయితే ఉంది. సో ముందు అయితే ఈ లైనింగ్ ఎడ్జ్ నుంచి అయితే ఒక కుట్టు అయితే వేస్తున్నాను. సో ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది, ఇలా అయితే కనబడుతుంది కదండి. నేను అయితే ఆ వర్క్కు ఎలా ఉందో సో అలాగే నేను మళ్ళీ అయితే స్టిచ్చింగ్ అయితే వేస్తున్నానండి. మనం ముందు వేసుకున్న కుట్టు అనేది మనకి క్లాత్ జరగకుండా ఉండడానికి మాత్రమే. సో ఒక సైడ్ పిన్స్ పెట్టుకున్నాము, ఒక సైడ్ అయితే రౌండ్ స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత మనకి నెక్ డిజైన్ అయితే ఎలా ఉందో అలా ఈ చేతిని తిప్పుకోవాలండి. ఒక చేతితో మనము టెన్షన్ పట్టుకోవాలి, అప్ అండ్ డౌన్ అనుకోవాలి. ఇంకో చేతితో అయితే మనము క్లాత్ని అయితే తిప్పాలి. సో ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ అనేది ఎక్కువగా ఉంది కదా, దాన్ని అయితే మొత్తం కటింగ్ చేసుకొని ఇక్కడ దగ్గరగా చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలి. మనం ఇక్కడ కట్ వర్క్కి వేసిన కుట్టుకి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువగా ఉంచుకోవాలి. సో నేను ఎక్స్ట్రా అయితే ఇంత క్లాత్ అయితే కటింగ్ అయితే చేశాను. ఇక్కడ నేను కటింగ్ వీడియో అయితే చూడండి, నేను ఎంత మెజర్స్తో అయితే నేను షోల్డర్ అనేది పెట్టుకున్నానో మీకు ఈజీగా తెలుస్తుంది. సో ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి 34 అండి. సో చూసారు కదండి, మనకి ఇలా లైనింగ్ అనేది లోపలికి ఇలా ప్రెస్ చేసుకునే వరకే మనం ఆల్రెడీ కట్ వర్క్ అనేది నీట్గా వచ్చేసింది. సో మళ్ళీ క్లాత్ అనేది కదలకుండా ఇంకొక కుట్టు అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ థ్రెడ్ రిమూవర్తో అయితే ఈ కట్ వర్క్ షేప్ వచ్చేట్టు అయితే ప్రెస్ చేసుకుంటున్నాను. మనకి వీలైతే ఇవన్నీ ఇలా స్టిచ్చింగ్ అయితే వేసేసుకొని ఐరన్ చేసుకున్నా కూడా నీట్గానే ఉంటుంది. సో మళ్ళీ అది ఒక పని అండి, అందుకే నేను స్టిచ్చింగ్ కొంచెం లేట్ అయినా పర్లేదు అనేసి థ్రెడ్ రిమూవర్తో అయితే లోపలికి ప్రెస్ చేసుకుంటూ అయితే స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. మనము ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు లైనింగ్ను కిందికి లాగుతూ ఇలా లాగుతూ కుట్టు వేసుకున్నా కూడా నీట్గా ఉంటుంది. సో చూసారు కదండి, ఇది అయితే కొంచెం టైం ప్రాసెస్ అండి. కొంచెం టైం అయితే మనము నార్మల్ బ్లౌజ్ కుట్టిన దానికంటే ఇది అయితే కొంచెం టైం అయితే ఎక్కువగానే పడుతుంది.
సో కొంచెం కేర్ఫుల్గా అయితే కుట్టాలి, అలాగే కటింగ్ కూడా చేసుకోవాలి. మనము టక్స్ పెట్టేటప్పుడు క్లాత్ కొంచెం కటింగ్ అనేది ఎక్కువ పడినా కూడా మనకి వర్క్ అనేది కట్ అయిపోతుంది, కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే కటింగ్ చేసుకోవాలి. సో ఇక్కడైతే స్టిచ్చింగ్ అయితే అయిపోయింది కదండి. అలాగే చుట్టూ కూడా ఒక కుట్టు అయితే వేసుకుందాము. సో లైనింగ్ను అయితే ముడతలు లేకుండా కరెక్ట్గా సెట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. మనము ఇలా క్లాత్నే తిప్పాలండి. చూడండి, మనం కుడుతూ ఉంటే మనకి చాలా ప్రాక్టీస్ అయిపోతుంది. మనము చేతినే తిప్పుతూ ఉండాలి. రౌండ్ షేప్ దగ్గర మాత్రము మనం చేతితోనే ఇలా తిప్పుకోవాలండి. ఇలా మూల వరకు వచ్చేసరికి సూదిని కిందికి ఉంచి మళ్ళీ తిప్పుకుంటే కరెక్ట్గా నీట్గా అనేది వస్తుంది. సో ఇలా సెకండ్ వైపు కూడా కుట్టుకోవాలి. సో మనకి రైట్ పార్ట్ కంటే లెఫ్ట్ పార్ట్ అనేది చూడండి ఎంత ఎక్కువగా వచ్చింది. అంటే ఇక్కడ వర్క్ అనేది చాలా డీప్గా అయితే వచ్చేసింది. మనకి రౌండ్ షేప్ కూడా చాలా డీప్గా వచ్చింది. అందుకే నేనైతే ఇక్కడ ఒక జాయింట్ ఫస్ట్ ఈ నెక్ సైడ్ జాయింట్ అయితే వేస్తానండి. వేసి ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనము ఆల్రెడీ వర్క్ పీస్ సైడ్ అయితే స్టిచ్చింగ్ చేసాం కదా. సో దానికి దీనికి డిఫరెన్స్ అయితే ఎంత ఉందో నెక్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. లేదు అంటే మనకి ఒక సైడు నెక్ ఎక్కువగా ఉంటుంది, ఒక సైడు తక్కువగా ఉంటుంది. చూడండి, ఇలా పెట్టుకున్న తర్వాత నెక్ డీప్ అయితే చాలా వచ్చిందండి. సో క్లాత్ని అయితే కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఒక హాఫ్ ఇంచ్ వరకు మనకి నెక్ ఇంత డీప్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ వరకు అయితే ఇంకొక కుట్టు వేసేసుకుంటున్నాను. ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత చిన్నగా అన్ని టక్స్ అయితే పెట్టుకోవాలండి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని ఇలా చిన్నగా టక్స్ పెట్టుకొని క్లాత్ రివర్స్ చేసి మళ్ళీ పైనుండి ఒక కుట్టు అణిగే కుట్టు అనేది వేసుకుంటే సరిపోతుంది. సో ఇలా క్లాత్ని అయితే లైనింగ్ని అయితే లోపలికి అనుకుంటూ మనం చుట్టూ ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. సో ఇక్కడ వరకు అయితే జాయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాతనైతే లైనింగ్కి బయట ఉన్న ఈ ఎక్స్ట్రా క్లాత్ అయితే మొత్తం కటింగ్ చేసేసుకోవాలి. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ జాయింటింగ్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ జాయింటింగ్ అయితే చేసేసుకుందామండి. సో ఫ్రంట్ పార్ట్ అయితే పక్కకి పెట్టేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే జాయింటింగ్ అనేది చేసుకుందాము. సో చూసారు కదండి, నెక్ దగ్గర వచ్చేసి నేను 2 ఇంచులకు మాత్రమే మార్కింగ్ అయితే చేసుకున్నాను. సో ఇక్కడ అయితే ఇలా మనము నార్మల్గా అయితే ఎలా రౌండ్ అనేది గీసుకుంటామో అలా అయితే చేసి పెట్టాను. నేను నెక్ కూడా మెయిన్ క్లాత్ కూడా జస్ట్ కటింగ్ అయితే చేశాను. చాలా డీప్గా అయితే వచ్చింది. సో దాన్ని అయితే మనము ఇప్పుడు మన సైజుకి తగ్గట్టు ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ హైట్ కూడా చాలా తక్కువ వచ్చిందండి. సో ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 6 ఇంచులు ఉంది. మనకి అయితే 5 ఇంచులు అయితే సరిపోతుంది. సో ఇంత వచ్చినప్పుడు మనకి షోల్డర్ దగ్గర డీప్ అనేది విడ్త్ అనేది ఎక్కువగా ఉండకూడదు. కింద డీప్నెస్ ఎక్కువగా ఉన్న పర్లేదు, కానీ షోల్డర్ దగ్గర మాత్రము తక్కువగా ఉండాలి. సో ఇప్పుడు అయితే ఇలా 2 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. మనము బ్యాక్ పార్ట్ డాట్ అనేది ఎలా వేసుకుంటామో ఇక్కడ కూడా సేమ్గా నెక్కి సగం నుంచి అయితే ఇలా పైకి ఒక హాఫ్ ఇంచు, అంటే 2 ఫోల్డింగ్స్ మీద హాఫ్ ఇంచు అంటే 1 ఫోల్డింగ్ మీద 1 ఇంచ్ వస్తుంది కదండి. సో ఇలా 1 ఇంచ్ అయితే చేసుకుందాము. సో ఇప్పుడు చూసారు కదండి, 5.5 వచ్చింది. మనకి అయితే 5 ఇంచులు ఉంటుంది కదండి నెక్. సో కింద ఎక్కువ ఉన్న పర్లేదు, కానీ పైన మాత్రం తక్కువగా ఉండాలి. సో ఇక్కడ నెక్ కూడా కట్ చేయకూడదు ఇలా కట్ వర్క్ వచ్చినప్పుడు. సో చూసారు కదండి, కనబడుతుంది కదా మనకి నార్మల్ రౌండ్ ఎక్కడికి ఉంది, వర్క్ అనేది ఎంత డీప్ అనేది ఉందో.
సో దీన్ని అయితే ఇప్పుడైతే జాయింటింగ్ అనేది చేసుకుందాము. ఇక్కడైతే చుట్టూ పిన్స్ అయితే పెట్టేసుకుందామండి. ఇలా మనకి నెక్ డిజైన్ ఎలా ఉందో అలా రౌండ్గా అయితే ఒక 5-6 పిన్స్ అయితే పెట్టేసుకుందాము. మనకి క్లాత్ కదలకుండా ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవడానికి. సో చూసారు కదండి, మనకి డీప్ అనే ఇక్కడ అయితే డిజైన్ ఉంది. మనము ఇక్కడ నుండి అయితే ఫస్ట్ అయితే ఒక కుట్టు అయితే వేసుకుందాము. సో మనకి నెక్కి అండ్ డిజైన్కి అండ్ నెక్కి మధ్యలో రౌండ్ షేప్కి వచ్చేసరికి ఒక 1 ఇంచ్ అయితే డిఫరెన్స్ ఉంది. సో పైన తక్కువగానే ఉంది కానీ కింద మరీ బ్రాడ్గా వచ్చేసిందండి. మనం పైన జాయింటింగ్ అనేది చేసుకున్నాం కదా. సో వర్క్ ఎలా ఉందో అలా అయితే కుట్టాల్సింది. లేదు అంటే మనకి రౌండ్ షేప్ అయితే ఈజీగానే కుట్టేసుకోవచ్చు అండి. కానీ ఇక్కడ కట్ వర్క్ అనేది ఉంది కాబట్టి మనకి వర్క్ అనేది అంత నీట్గా కనబడదు ఇష్టం వచ్చినట్టు కుడితే. సో ఫస్ట్ అయితే ఇలా రౌండ్గా అయితే ఒక కుట్టు వేసుకోండి. కరెక్ట్ రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకొని దాని పైన నుండి అయితే ఒక కుట్టు అనేది వేసుకోవాలి. సో ఇలా అయితే ఒక కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఇక్కడ థ్రెడ్ అయితే కట్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు అంటే మనం ఫస్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఆ క్లాత్ అయితే ఇలా కట్ చేసుకోవాలి. సో మనకి వర్క్కి స్టిచ్చింగ్కి అయితే ఒక 1/2 ఇంచ్ ఉంది. అలాగే స్టిచ్చింగ్కి బయట ఈ ఎక్స్ట్రా క్లాత్కి అయితే ఇంకొక 1/2 ఇంచ్ అయితే క్లాత్ ఉంది. సో ఇప్పుడు మీకు పిన్స్ పెట్టుకున్న పిన్స్ తీసేసిన అంత ఇబ్బంది ఏం లేదు. సో నాకైతే కొంచెం ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేనైతే పిన్స్ అనేవి కుచ్చుకుంటాయి అనేసి అయితే పిన్స్ అయితే తీసేస్తాను. సో ఇలా పిన్స్ తీసేసి అయితే కొంచెం జాగ్రత్తగా అయితే మనకి వర్క్ అనేది నాకు కనబడుతుందండి. సో కొంచెం చూసుకుంటూ అయితే మనకి షేప్ అనేది ఎలా ఉందో అలా అయితే కుట్టేసుకోవాలి. సో ఇక్కడ క్లాత్ అనేది కొంచెం జరుగుతుంది. నేనైతే ఇక్కడ ఒక పిన్ అయితే పెట్టుకుంటానండి. సో చూసారు కదా, కరెక్ట్ వర్క్ ఎలా ఉందో అలా అయితే వస్తుంది. మధ్యలో అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ టర్నింగ్ దగ్గర క్లాత్ అనేది ఎక్కువగా ఉండి కదులుతుంది. సో ఇక్కడైతే పిన్స్ పెట్టేసుకుంటున్నాను. మీకు వీలైతే మొత్తం పిన్స్ పెట్టుకొని కూడా కుట్టేసుకోండి. కుచ్చుకుంటాయి అని అయితే నేను పిన్స్ తీసాను. నాకు కొంచెం ప్రాక్టీస్ ఉంది కాబట్టి పర్లేదు అని తీసాను. కానీ ఇక్కడ క్లాత్ అనేది కొంచెం కదులుతుంది. సో టైం అయితే చాలా ఎక్కువైపోతుందండి. ఈ బ్లౌజ్ కుట్టే టైంలో మనము 2 బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. సో మనము మా కట్ వర్క్ అనేది మార్కింగ్ చేసుకుంటే మనం డ్రా చేసుకునే షేప్ అనేది వేరే ఉంటుంది. ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి సిస్టమ్ మెజర్మెంట్స్ అనేవి వేరుగా ఉంటాయి. సో మనం కటింగ్ చేసుకున్న దానికంటే ఇది సిస్టమ్ వర్క్ది కాబట్టి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి. సో కొంచెం ఓపికతో కుట్టేసుకుంటే అయితే చాలా ఈజీగా చాలా నీట్గా అయితే కుట్టేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, నేను టెన్షన్ని పైకి అనుకుంటూ మళ్ళీ ఎక్కడైనా మిస్ అయినప్పుడు వీల్ని అయితే పట్టేసుకొని తిప్పుకుంటున్నాను. అలా తిప్పుకుంటూ వీల్ను తిప్పుకుంటూ కూడా కుట్టుకోవాలి. సో చూసారు కదండి, ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ చేసుకోవాలి. మనం ఇక్కడ కట్ వర్క్ స్టిచ్చింగ్ చేసాం కదా, దానికి ఒక 1/2 ఇంచ్ క్లాత్ అయితే ఉంచుకోవాలండి. 1/2 ఇంచు క్లాత్ అయితే ఉంచుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత సో చూసారు కదండి, మనకి ఈ రౌండ్ షేప్కి బయటనే మనకి కుట్టు అనేది వచ్చింది. ఇప్పుడైతే ఇక్కడ మొత్తము చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసుకోవాలి. దగ్గరగా పెట్టుకోవాలి. సో ఇలా దగ్గర పెట్టుకున్నా కూడా మనకి రౌండ్ అనేది ఈజీగా తిరిగిపోతుంది. మన మార్కింగ్ చేసుకుంటేనేమో ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ కట్ వర్క్ అనేది చాలా చిన్నగా ఉంది కాబట్టి సో దగ్గర కుట్లు కట్స్ అనేవి పెట్టుకొని ఇలా లైనింగ్ను అయితే కరెక్ట్గా సెట్ చేసుకుంటూ
ఇలా తిరిగేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా అయితే వచ్చేసింది. సో ఇలా క్లాత్ను అయితే ఫస్ట్ మొత్తం అయితే సెట్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా క్లాత్ మొత్తం సెట్ చేసుకున్న తర్వాత దానిపై నుండి అయితే ఒక కుట్టు అనేది వేసుకోవాలి. మనకి లైనింగ్ అనేది బయటికి రాకుండా ఉండాలి కాబట్టి దానిపైన మొత్తం స్టిచ్చింగ్ కరెక్ట్గా క్లాత్ అనేది లోపలికి అనేసుకొని దానిపై నుండి అయితే కుట్టు వేసుకోవాలి. సో స్ట్రైట్గా కాకుండా మనకి ఈ కట్ వర్క్ అనేది ఎలా ఉందో అలా అయితే మనం చేతిని తిప్పుకుంటూ అయితే కుట్టు వేసుకోవాలి. సో అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు చేసే ఒక లైక్ అయితే నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది. అలాగే నా ఛానల్ అనేది కొత్త వాళ్ళకి రికమెండ్ అవుతుంది. సో నాకు కూడా చాలా యూస్ఫుల్గా అనేది ఉంటుందండి. ఇలా కొత్త కొత్త ఈజీ డిజైన్స్ కానీ ఈజీ స్టిచ్చింగ్ టిప్స్ కానీ చెప్పడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ చూడండి, నేనైతే చేతిని ఎలా తిప్పుతున్నానో, మనము ఏది కుట్టేసుకున్నా కూడా చేతిని అలా తిప్పుకుంటూ ఉంటే మనకు ఈజీగా నీట్గా అయితే వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సో చుట్టూ అయితే ఒక కుట్టు అనేది వేసుకుందామండి. ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్. సో ఇక్కడ వర్క్ అనేది చాలా తక్కువగా, మనకి కప్పు దగ్గర ఉన్న బార్డర్ అయితే తక్కువగా వచ్చేసింది. సో కింద అయితే ఒక 1 ఇంచు, సో 13 ఇంచెసే ఉందండి మనకి వర్క్ లెంత్. మనకి బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్. సో 1 ఇంచ్ అనేది ప్లెయిన్ క్లాత్తో అయితే ఉంటుంది. సో చుట్టూ అయితే ఒక కుట్టు వేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ అయితే చేసేసుకోవాలి. సో ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ అయితే చేశానండి. సో ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ డాట్స్ అనేవి వేసుకుందాము. చూడండి క్లాత్ డిఫరెన్స్, మనకి హైట్ వర్క్ అనేది తక్కువ వచ్చేసరికి మనకి ఈ పైన ఎక్స్ట్రా క్లాత్ అనేది చాలా ఉండిపోయింది. సో ఇక్కడ కొంచెం వర్క్ అనేది స్టోన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి చూసుకుంటూ అయితే డాట్స్ అనేవి వేసుకోవాలి. ఏమైనా స్టోన్స్ వస్తే తీసేయాలండి, లేదంటే నిడిల్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా అయితే ఈ డాట్స్ వర్క్ వచ్చిన దగ్గర అయితే డాట్స్ అనేవి జాగ్రత్తగా వేసుకోవాలి. సో ఇక్కడ బ్యాక్ పార్ట్ డాట్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు మనం నడుం పట్టి అయితే వేసేసుకుందాము. సో ఇక్కడ నాకు జాయింట్స్ అయితే పడతాయండి. సో ఇలా పైనుంచి అయితే నడుం పట్టి అయితే వేసుకోవాలి. మనకి డాట్స్ అనేవి రెండు ఎదురెదురుగా ఉండాలండి, అటొక్కటి ఇటొక్కటి ఉండకూడదు. డాట్స్ అనేవి రెండు సేమ్ ఎదురెదురుగా పెట్టుకోవాలి. అలాగే మనం ఇక్కడ నడుం పట్టి అనే లైనింగ్ క్లాత్ని జాయిన్ చేస్తున్నాం కదా, దీనికైతే మధ్యలో ఒక 2 ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటేనే మనకి బ్యాక్ పార్ట్ కరెక్ట్గా సెట్ అవుతుంది. సో ఇలా లైనింగ్ని మళ్ళీ రివర్స్ చేసి లైనింగ్ని ఇలా బయటికి అనుకోవాలి. ఇలా అనుకున్న తర్వాత మనం చేసిన జాయింట్ పైన అయితే ఇంకొక కుట్టు అయితే వేసుకోవాలి. సో ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ని లోపటి వైపుకి ఫోల్డింగ్ చేసుకొని ఇంకొక కుట్టు అయితే వేసుకోవాలండి. సో నేను ఇంతకుముందు వీడియోలో టిప్స్తో సహా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపించాను. సో మీకు ఎక్కడ డౌట్ ఉన్నా కూడా క్లారిఫై అయితే అవుతుంది. సో ఇక్కడ ఈ స్టిచ్చింగ్ అయితే మనం హిమ్మింగ్ చేసుకున్న తర్వాత విప్పేసుకోవాలండి, లేదు అంటే నీట్గా అయితే ఉండదు ఇలా కుట్టు ఉంచేసుకుంటే. సో చూసారు కదండి, బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. చూసారు కదండి, ఇప్పుడైతే కరెక్ట్ లెంత్ అయితే వచ్చేసింది. కింద కొంచెం క్లాత్ ఉంది, నాకు అది కొంచెం నచ్చలేదు. సో క్లాత్ లేకుండా కరెక్ట్ వర్క్ వస్తే బాగుండేది. ఫ్రంట్ పార్ట్ డాట్స్ వచ్చేసి స్టార్టింగ్ నుంచి 2.25కు పెట్టుకోవాలి. 2.25కు పెట్టుకున్న తర్వాత 2.5 ఇంచులకు పెట్టుకోవాలి. 2.5కి మధ్యలో ఈ మిడిల్ 1.25కి మార్కింగ్ చేసుకొని పైకి 2.5 ఇంచుకు పెట్టుకోవాలండి. ఉక్సు పట్టి సైడ్ వచ్చేసి 2.5 ఇంచులు పెట్టుకోవాలి.
ఈ 2.5 ఇంచులు పెట్టుకున్నాక మనకి కింద గీసుకున్నాం కదండి 2.75 ఫస్ట్ డాట్, ఆ డాట్కి క్రాస్గా వచ్చేటట్టు అయితే, సో నాకు ఇక్కడ ఎందుకో కొంచెం తేడా అనిపించింది, అందుకే క్లాత్ను అయితే ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని క్రాస్గా అయితే చంక భాగం సైడ్ వచ్చే డాట్ మార్కింగ్ అయితే వేసుకున్నాను. ఇలా నడుము సైడు 4th డాట్ వచ్చేసి ఇలా కింది నుంచి 1.5 ఇంచుకు పైకి మార్కింగ్ చేసుకొని 6 ఇంచులో అయితే మనం డాట్ కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 2 క్లాత్లను సేమ్ డైరెక్షన్లో పెట్టేసుకొని ఇలా ఒక్కసారి ప్రెస్ చేసుకుంటే మనము ఇంతకుముందు చేసుకున్న మార్కింగ్ అయితే దీనిపైన పడిపోతుంది. సో చూసారు కదండి, 2 పార్ట్స్కి అయితే సేమ్ మార్కింగ్ అయితే ఉంది. సో దీన్ని బేస్ చేసుకుని అయితే మనము డాట్స్ స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాము. చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అండి. సో నేనైతే మధ్యలో కట్ చేయకుండా ఇలా రెండిటికి ఒకేసారి ఈ డాట్స్ అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే అయితే నాకైతే కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి, నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను. వీలైతే వీడియో రూపంలో కూడా నేను రిప్లై ఇస్తాను. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేవి స్టిచ్చింగ్ అయిపోయింది. చూడండి, షేప్ అనేది ఇలా నీట్గా అయితే వస్తుంది. నేను చెప్పిన మెథడ్లో మీరు డాట్స్ కానీ స్టిచ్చింగ్ చేసుకుంటే, ఇప్పుడు షేప్ పట్టి అయితే స్టిచ్చింగ్ చేసుకుందామండి. సో నేను ముందుగానే ఆల్రెడీ బ్లౌజ్ కుట్టుకోవాలంటే దానికి ఏమేమి కావాలో అన్నీ ఫస్టే జాయింట్స్ అన్నీ చేసి పెట్టేసుకుంటాను. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయింది అంటే హ్యాండ్స్ మనము కానీ షేప్ పట్టి కానీ జాయింట్ చేసుకోవడానికి చాలా ఈజీగా అయితే మన వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ముందే ఇలా చిన్న జాయింట్స్ అన్నీ చేసి పెట్టేసుకుంటే, సో ఇలా క్లాత్ని అయితే రివర్స్ చేసి ఈ ఎడ్జ్ పై నుండి అయితే ఇంకొక కుట్టు అనేది వేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో చూసారు కదండి, షేప్ పట్టి జాయింటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే జాయింటింగ్ చేసుకుందాము. సో ఇప్పుడైతే ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే స్టిచ్చింగ్ చేసుకుందాము. సో ఇక్కడ స్టోన్స్ అయితే ఉంటే అయితే తీసేసుకోవాలండి. మనకి ఈ వర్క్ బ్లౌజ్కి పంపకం అనేది ఉండదు కాబట్టి, సో పైన ఒక 1/2 ఇంచ్ అయితే ఫోల్డింగ్ చేయాలండి. ఫోల్డింగ్ చేసి క్లాత్ అయితే ఇలా జాయింటింగ్ చేసుకోవాలి. జాయింటింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కిందికి కూడా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత పైన కింద అయితే ఇలా క్లాత్ని మళ్ళీ రివర్స్ చేసి మనం ఉక్స్ పట్టికి అయితే ఎలా ఫోల్డింగ్ చేసుకుంటామో అలా లోపలికి అయితే ఒక 2 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఇలా మనకి పైన నెక్ దగ్గర వచ్చేసరికి హిమ్మింగ్ పట్టి ఉంటే ఏమో హిమ్మింగ్ పట్టితో మనం ఫోల్డింగ్ అనేది ఉంటుంది కదా. సో దీనికి హిమ్మింగ్ పట్టి అనేది ఉండదు కాబట్టి ఉక్స్ పట్టితోనే ఎడ్జెస్ అనేవి కనబడకుండా నీట్గా అయితే మనం ఉక్స్ పట్టి అయితే స్టిచ్చింగ్ చేయాలి. ఇప్పుడు సేమ్ అలాగే కాజా పట్టి కూడా స్టిచ్చింగ్ చేసుకుందామండి. ఇప్పుడు చూడండి, దీనికంటే మనకి కాజా పట్టి బ్లౌజ్ ఎంత లెంత్ ఉందో దానికి అంటే ఒక 1 ఇంచ్ క్లాత్ అయితే ఎక్కువగా ఉండేటట్టు అయితే చూసుకోవాలి. సో ఇలా అయితే ఫస్ట్ ఫోల్డింగ్ చేయాలండి. మనము కాజా పట్టి అనేది రివర్స్ సైడ్ నుంచి జాయింటింగ్ చేస్తాం కదా. సో ఒరిజినల్ వైపుకి అయితే ఒక 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేయాలి. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత కిందికి కూడా ఒక 1/2 ఇంచ్ అనేది కింది వైపుకి ఫోల్డింగ్ చేయాలి. ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇలా 2 ఫోల్డింగ్లను అయితే పైకి అనుకొని మళ్ళీ ఒక 2 ఫోల్డింగ్స్ అయితే ఇలా కాజా పట్టికి ఎలా ఫోల్డింగ్ చేసుకుంటామో అలా ఫోల్డింగ్ చేసుకొని ఈ ఎడ్జ్ పై నుంచి అయితే ఒక కుట్టు అయితే వేసుకోవాలి. సో 2 మనకి హుక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్చింగ్ చేసే ముందు రైట్ సైడ్ పార్ట్ లెఫ్ట్ సైడ్ పార్ట్ 2 సేమ్ ఉన్నావా లేవా అనేది అయితే చూసుకోవాలి. మళ్ళీ తర్వాత కూడా ఈ కాజా పట్టి హుక్స్ పట్టి వేసాక కూడా 2 పార్ట్స్ సేమ్ ఉన్నవా లేవా అనేది అయితే చూసుకోవాలండి. సో ఇప్పుడైతే షోల్డర్ జాయింటింగ్ అనేది చేసుకుందాము. సో ఇలా ఒరిజినల్ సేమ్ డైరెక్షన్లో ఉంచుకొని ఇలా షోల్డర్ జాయింట్ అయితే ఒక 1/2 ఇంచ్ వరకు అయితే షోల్డర్ జాయింటింగ్ అనేది చేసుకోవాలి. సో చూసారు కదండి, ఇలా ఫస్ట్ నెక్ సైడ్ అయితే కొంచెం రబ్ చేసుకోవాలి. సో రబ్ చేసుకొని అయితే డబుల్ కుట్టు అయితే కంపల్సరీగా వేసుకోవాలి. దీనికైతే హిమ్మింగ్ పట్టి అనేది ఏం లేదు కాబట్టి నెక్ దగ్గర అయితే ఎడ్జ్ దగ్గర అయితే కంపల్సరీగా ఒక 3-4 సార్లు అయితే రబ్ చేసుకోవాలి. రబ్ చేసుకుంటేనే మనకి షోల్డర్ అనేది గట్టిగా ఉంటుంది.
సో కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే జాయింటింగ్ చేసుకుందామండి. సో చూసారు కదా, నేను లోతు అయితే తీసాను కదా, మనకి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ హ్యాండ్ అనేది ఎక్కడ వస్తుందో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనకి హ్యాండ్ మిడిల్ మార్కింగ్ ఉంది కదండి, ఆ మిడిల్ మార్కింగ్ అండ్ మనకి షోల్డర్ మీద మిడిల్ జాయింటింగ్ అనేది ఉంది కదా, అక్కడ నుండి అయితే హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. సో చివరి నుండి మాత్రం చేసుకోకూడదు. ఇలా స్టోన్స్ వస్తే అయితే స్టోన్స్ అయితే తీసేసుకుంటూ క్లాత్ను అయితే సాగదీయకుండా హ్యాండ్ అయితే జాయింటింగ్ చేసుకోవాలి. సో చూసారు కదండి, ఇంకొక హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. సో ఇక్కడ ఈ మిడిల్ మార్కింగ్ ప్లస్ షోల్డర్ మిడిల్ మార్కింగ్ రెండు సేమ్గా ఉంచుకోవాలి. ఇలా రెండు సేమ్గా ఉంచుకున్న తర్వాత క్లాత్ను కరెక్ట్గా సెట్ చేసుకుంటూ మనము ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే, హాఫ్ ఇంచ్ విడ్త్ వరకు అయితే మనము ఈ కుట్టు అనేది వేసుకోవాలి. క్లాత్ని మాత్రం లాగకుండా కింద ఉన్న క్లాత్ పైన ఉన్న క్లాత్ని అయితే క్లాత్ పైన క్లాత్ పెట్టేసుకొని కుట్టుకోవాలి. మళ్ళీ ఇలా సెకండ్ కుట్టు అనేది ఇలా క్లాత్ రివర్స్ చేసేసుకొని కుట్టుకుంటే షోల్డర్ వరకు అయితే డబుల్ కుట్టు వస్తుందండి. మళ్ళీ ఇంకో సైడ్ అయితే మళ్ళీ సింగిల్ కుట్టు అనేది వస్తుంది. సో ఇలా సెకండ్ వైపుకి కూడా కుట్టు వేసుకోవాలి. సో అటు సైడు రెండు కుట్లు అవుతాయి, ఇటు సైడు సింగిల్ కుట్టు అవుతుంది కదా. సో ఇలా చివరి వరకు ఇంకొక కుట్టు వేసుకొని మళ్ళీ క్లాత్ తిరిగేసుకొని మళ్ళీ డబుల్ కుట్టు అనేది వేసుకోవాలి. సో చూసారు కదండి, ఇలా మళ్ళీ క్లాత్ రివర్స్ చేసుకొని ఇంకొక కుట్టు అయితే వేసుకుంటే మనకి జాయింటింగ్ అనేది గట్టిగా అయితే ఉంటుంది. సో హ్యాండ్ జాయింటింగ్ అనేది ఇలాగ చేసుకుంటేనే మనకి మిడిల్ అనేది కరెక్ట్గా ఉంటుంది. మనం సైడ్ నుంచి వేసుకుంటే అయితే హ్యాండ్ అయితే సైడ్కి తిరిగిపోతుంది. సో ఇక్కడ నడుం లూజ్ వచ్చేసి 34 అండి. ఇలా బై 2 చేసుకుంటే 17 వస్తుంది కదా, బై 4 చేసుకుంటే అయితే 8.5 వస్తుంది. సో 4 పార్ట్స్కి అయితే 8.5కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 4 సైడ్స్, సో ఫ్రంట్ పార్ట్ 2 సైడ్స్, బ్యాక్ పార్ట్ 2 ఫోల్డింగ్స్ పైన 2 మార్కింగ్స్ అయితే చేసుకోవాలి. ఇలా కరెక్ట్ ఎగ్జాక్ట్గా 8.5కి అయితే మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదండి, మనకి ఇలాంటి బ్లౌజులకి అయితే సైడ్కి క్లాత్ అనేది నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలి అంటే మనకి ఇలా క్లాత్ని అయితే ఒరిజినల్ సైడ్ ఇలా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత క్లాత్ మనకి మార్కింగ్స్ పెట్టుకున్నాం కదా, ఈ మార్కింగ్స్ని కలిపి పెట్టుకోవాలి. సైడ్కి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది కదా, దాన్ని అయితే కట్ చేసుకుందామండి స్ట్రైట్గా. ఇలా స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత మనకి లైనింగ్ అనేది లోపలికి ఉండాలి, ఒరిజినల్ అనేది బయటికి ఉంచుకొని ఇలా చివరికి అయితే ఒక కుట్టు అనేది వేసుకుందామండి. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా ఎక్స్ట్రా క్లాత్ అనేది కనబడకుండా, పోగులు అనేవి ఊడిపోకుండా బ్లౌజ్ అయితే నీట్ ఫినిషింగ్తో వస్తుంది. ఓవర్లాక్తో పని లేకుండా కూడా మనము నార్మల్ మిషన్తో అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా ఒరిజినల్ అనేది బయటికి ఉంచేసుకొని ఇలా ఒక కుట్టు వేసుకోండి. నేను క్లారిటీగా అయితే ఇంకొక వీడియోలో చూపించాను, అది కూడా చూసేయండి. సో డైలీ మార్నింగ్ 10కి అయితే వీడియో వస్తుందండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్నింగ్ 10కి ఒక వీడియో ఉంటుంది. నాకు వీలైతే ఇంకొక వీడియో కూడా ఈవినింగ్ 4కి అలా చేస్తాను. సో ఇప్పుడు కొంచెం ఫీవర్స్ సీజన్ కదండి, మాకైతే ఇంట్లో అందరికీ ఫీవర్స్ ఉన్నాయి. సో అందుకే డైలీ ఒక వీడియోనే చేస్తున్నాను. సో ఇక్కడ మళ్ళీ రివర్స్ చేసుకొని నడుము ఫినిషింగ్ అయితే వేసుకోవాలి. సో ఇక్కడ నడుము దగ్గర ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా, అలాగే హామ్ లూజ్ వచ్చేసి 9.5, ఇలా 9.5కు ఒక మార్కింగ్ చేసుకున్నాను. అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచులు, 6 ఇంచులకు మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా అయితే ఒక కుట్టు వేసుకోవాలి. మనకి బ్లౌజు కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చిందా రాలేదా అంటే మనకైతే ఇక్కడ సైడు స్టిచ్చింగ్ దగ్గర తెలిసిపోతుంది. సో కుట్టు అనేది స్ట్రైట్గా వస్తే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చినట్టు.
సో షోల్డర్ని అయితే కరెక్ట్గా సెట్ చేసుకొని మనకి హామ్ లూజ్ ఎంత ఉందో అంత అయితే మార్కింగ్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ మార్కింగ్ కూడా చేసేసుకొని ఇలా క్లాత్ని కరెక్ట్గా సెట్ చేసుకుంటూ ఈ 3 డాట్స్ని అయితే కలుపుకుంటూ ఒక కుట్ట అయితే వేసుకుంటే మనకి సైడ్ ఫినిషింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో పక్కకి ఇంకొక 2 కుట్లు వేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది ఫినిష్ అయిపోయినట్టే అండి. ఇలాంటి వర్క్ బ్లౌజ్లకి కంపల్సరీగా డోరీస్ అనేవి పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటేనే మనకి ఏదైనా కొంచెం లూజ్ ఉన్నా కూడా డోరీస్తో అయితే సెట్ అయిపోతుంది. సో చూసారు కదండి, బ్లౌజ్ సైడ్ జాయింట్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇలా ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏమైనా ఉంటే కటింగ్ చేసుకుంటే అయిపోతుంది. సో ఫైనల్లీ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఎక్కడ కూడా ఎగుడు దిగుడు అనేది రాకుండా నీట్గా అయితే ఉంటుంది. మీకు కూడా ఎలా చూడండి, సైడు అయితే కుట్టు స్ట్రైట్గా వచ్చేసింది. సో బ్లౌజ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్తో అయితే నాకైతే కనబడుతుందండి. ఫైనల్లీ స్టిచ్చింగ్ తర్వాత వర్క్ అయితే ఇలా వచ్చేసింది. ఈ నడుముకి బార్డర్ అనేది కొంచెం కిందికి ఉంటే ఇంకా సూపర్గా ఉండు. ఇక్కడ నడుం లూజ్ అయితే చూసుకోవాలి. చూసుకుంటే ఏమైనా లూజ్ ఉంటే అయితే ఒక సైడ్కి చిన్న కుట్లు ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. సో డోరీస్ కూడా పెట్టేశాను. బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో డోరీస్ అనేవి నాకు క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి చిన్నగా ల్యాక్ టర్న్స్ పెట్టాను. సో ఫైనల్లీ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నా స్టిచ్చింగ్ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.